హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఆపర్చునిటీ డిస్కస్ చేసాం. అది నేనేం ట్రేడ్ చేశాను అనేది. ఇది కాకుండా కొన్ని స్టాక్ చూద్దాము. సో ఫైన్, మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఇవాళ నేను ఏం చేశానంటే బేసికలీ ఇక్కడ పైకి వెళ్తుంది. ఇప్పుడు నిఫ్టీ గ్రీన్ పడ్డది, ఇక్కడ రెడ్ పడ్డది, మళ్ళీ రెడ్ గ్రీన్ పడ్డది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఎంటర్ అయ్యాను. అంటే పైకి వెళ్తుందని ఎంటర్ అయ్యాను. పైకి వెళ్తుందని ఎంటర్ అయితే సడన్గా కింద కింద పడ్డది. సరే అని కింద పడ్డదని ఇక్కడ వరకు చూసి నేనేమనుకున్నానంటే సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సెల్ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఓవరాల్ చూస్తే ఇవాళ మార్కెట్ సైడ్ వేస్ అండ్ నాకు లాస్ అనమాట, ఘోరంగా లాస్ అయింది యాక్చువల్లీ. సో ఇవాళ మార్కెట్లో చాలామంది లాస్ అయి ఉంటారు నాకు తెలిసినంత ప్రకారం. ఇప్పుడు ఈ చార్ట్ వస్తే ఓన్లీ ఆప్షన్స్ సెల్లరే మనకి మనీ మేక్ చేసినట్టున్నారు. మిగతా వాళ్ళకి ఎవరు డబ్బులు అంతా మేక్ చేయలేదు ఇవాళ. సో ఇది ట్రేడ్ అనమాట, కంప్లీట్లీ సైడ్ వేస్ ఇవాళ మార్కెట్ అనేది. అసలు యాక్చువల్లీ ఇవాళ కూడా నేను హడావిడిగా ట్రేడ్ చేశాను. అసలు యాక్చువల్లీ ట్రేడ్ చేయకూడదు. ఇప్పుడు మీరు చూసారంటే ఒక సైడ్ వేస్ జోన్లో స్టక్ అయింది. ఇది కూడా అనుకోవచ్చు. ఇట్లా ఒక లైన్స్ తీసుకుంటే కంప్లీట్ ఒక జోన్లో స్టక్ అయింది. సో అందుకని పెద్ద మూవ్స్ ఏం లేవు. సో అంటిల్ అన్లెస్ ఈ ఈ ఎల్లో లైన్స్ కింద కానీ పైన కానీ బ్రేక్ అయ్యేంత వరకు మన మార్కెట్లో ఎగ్జాక్ట్ మూవ్ అనేది మనకి ఒక ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట జనరల్లీ. ఓకే, ఇట్స్ ఫైన్. సో మరి 1 minute టైం ఫ్రేమ్కి వచ్చాను. సో ఇది కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్. నెక్స్ట్ మనకి నిఫ్టీ 50లో కంప్లీట్ ఒక సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి మనకి గెయినర్స్ అండ్ లూజర్స్ కొన్ని చూద్దాము మనము. హెచ్డిఎఫ్సి లైఫ్, ఓకే మంచి మూవ్. ఇక్కడ రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, మళ్ళీ రెడ్ పడ్డది. జనరల్లీ ఇక్కడ కనుక రెడ్ మనం సెల్ చేసి ఉంటాం. జనరల్లీ సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ ఒక టార్గెట్, గ్యాప్ ఫిల్లింగ్ ఒక టార్గెట్. లేదు ఇది రీచ్ కాలేదు, రివర్స్ అయ్యి స్టాప్ లాస్ సిటీ గ్రీన్ క్యాండిల్ పడ్డది అనుకోండి. ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. రివర్స్ ట్రేడ్ ఒకటి కిందికి వెళ్తుందని తీసుకుంటాం, రివర్స్ అయిపోతుంది. ఇక్కడ ఎంటర్ అయితే మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ ఈ బ్లూ అండ్ గ్రీన్ లైన్. సో ఇక్కడ టచ్ అవుతే ఎంటర్ అవ్వచ్చు. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేస్తాను అంటే ఇదొక టార్గెట్ మనకి. సో ఇలా మనకి టార్గెట్ అనమాట. దాని తర్వాత ఇంకా వెయిట్ చేయొచ్చు కంప్లీట్గా. ఇప్పుడు చూస్తే చార్ట్ మొత్తం ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ వరకు ఒక టార్గెట్, దీనిపైన కూడా టార్గెట్, దాని తర్వాత ఇంత పైన వరకు వెళ్ళింది మనకి. ఓకే, సో ఇలా ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది ఒక టార్గెట్ అనేది సేఫ్ టార్గెట్. ఇక్కడ నుంచి మళ్ళీ రెడ్ పట్టుకొని పేషెన్స్గా హోల్డ్ చేయడం చాలా కష్టం అన్నమాట. అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ బిఈఎల్, ఓకే. ఇప్పుడు ఈ స్టాక్ చూస్తే మీకు ఇనీషియల్ 1 minute టైం ఫ్రేమ్లో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ మనకు క్లారిటీ లేదు కిందికి వెళ్తుందని. ఇక గ్రీన్ క్యాండిల్ పడ్డది. వన్స్ ఈ గ్రీన్ క్యాండిల్ పడంగానే పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంటర్ అయితే ఇదొక ఫస్ట్ టార్గెట్, ఇదొక సెకండ్ టార్గెట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇనీషియల్గా హిట్ కాలేదు. తర్వాత హిట్ అయిందా లేదా చూద్దాం. ఎస్, ఇనీషియల్గా హిట్ అయింది. మనం అనుకున్నట్టు టార్గెట్ లేట్గా రీచ్ అయింది 1, 2. సో ఇది ఇట్లా ట్రేడ్ చేసే పద్ధతి 1 minute టైం ఫ్రేమ్లో. అండ్ సింబల్ వీళ్ళు మార్కెట్లో ట్రేడ్ చేసే మూడే లేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. భారతీ ఎయిర్టెల్ చూద్దాము.
ఓకే, మంచి గ్రీన్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ క్యాండిల్. జనరల్గా అయితే ఇక్కడ ఎంటర్ అవుతారు, ఇది కింద పడుతుంది. కింద పడుతుంటే పేషెన్స్గా వెయిట్ చేయాలి. దాని తర్వాత పైకి వెళ్ళిందా? ఎస్, పైకి వెళ్ళింది. అంటే జనరల్లీ ఎవరైనా ఇక్కడ ఎంటర్ చేస్తారు, కింద పడుతుంటే ఇంకా ఎగ్జిట్ అయిపోతారు స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ సమ్వేర్. కానీ పేషెన్స్గా ఈ ఫస్ట్ క్యాండిల్ కింద లో వరకు అయితే బ్రేక్ చేయలేదు. సో పేషెన్స్గా ఆ ట్రిక్ తెలిసి మనం వెయిట్ చేసామనుకోండి, కెన్ మేక్ ఎ గుడ్ ప్రాఫిట్ అనమాట. ఎస్, చూస్తాను అంత మంచి ప్రాఫిట్ అనమాట. ఎస్. సో లూజర్స్ చూద్దాం, టాప్ లూజర్స్. ఇండస్ ఇండియా బ్యాంక్, అపోలో హాస్పిటల్. సో ఈజీ ట్రేడ్ ఇండస్ ఇండియా బ్యాంక్, సెల్ ట్రేడ్. రెడ్ పడ్డది ఎంటర్ అవుతాం, కింద పడుతుంది, కింద. ఎస్, ఇది జనరల్ టార్గెట్ అనమాట. కానీ హిట్ ఒకసారి హిట్ కాదు, మనం ముందుగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రతిసారి టార్గెట్ హిట్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోవచ్చు, మంచి ట్రేడ్. అండ్ సిమిలర్లీ అపోలో హాస్పిటల్. ఓకే, అపోలో హాస్పిటల్ 1 minute టైం ఫ్రేమ్. రెడ్, ఇక్కడ ఒక బ్లూ లైన్ అయితే బ్రేక్ చేస్తే బై చేస్తాం, బ్రేక్ చేయలేదు, రెడ్ పడ్డది. ఇక్కడ ఎక్కడో సంథింగ్ ఎంటర్ అవుతాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇది ఒక టార్గెట్, ఈ గ్రీన్ లైన్ టార్గెట్, కొంచెం కింద వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ రివర్స్ అయింది, కానీ కింద కూడా వెళ్ళింది. కానీ ఈ లైన్ ఇది జనరల్ లైన్ టచ్ కావాలి, కానీ టచ్ కాలేదు, ఇది పెండింగ్ ఉందన్నమాట. ఎప్పుడు టచ్ అవుతుందో చెప్పలేము మనం. సో మంచి ట్రేడ్ అనమాట. సో బిట్ కాయిన్ కూడా చూద్దాము. బిట్ కాయిన్ 5 minutes పెడుతున్నాను టైం ఫ్రేమ్. ఓపెన్ అవ్వగానే రెడ్, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ బై చేయొచ్చు. సో మంచి సూపర్ ట్రేడ్ అనమాట, వితౌట్ టెన్షన్. సో డో జోన్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. నిన్న ట్రేడ్ చూద్దాం. డో జోన్స్ బ్యూటిఫుల్ ట్రేడ్. నేను చార్ట్ కూడా అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ. ఇక్కడ గ్రీన్ పడ్డది, రెడ్ పడుతుంది, ఇక్కడ ఎక్కడైనా బై చేయాలి మనం, పైకి వెళ్తుంది అనుకోని హోప్తో. సో ఇది మన టార్గెట్ అవుతుంది, హిట్. అంటే దగ్గరలో ఎగ్జాక్ట్ హిట్ అని కాదు, దగ్గరలో మనకి రీచ్ అవుతుంది. బ్యూటిఫుల్ ట్రేడ్ అనమాట. సో ఇదండి, ఇది ట్రేడ్ చేసే పద్ధతి. మనకి 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి, ఒక ట్రేడింగ్ వీలో చూసుకోవాలి, కొన్ని లెవెల్స్ గీసుకోవాలి, ఇలా ట్రేడ్ చేయాలి పద్ధతి ట్రేడింగ్లో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్.